ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఖగోళ పరంగా మనకి గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక, గురువు కుజుడు వృషభ రాశిలో సంచారం చేయటం, శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో. ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం, అంటే కొన్ని రోజుల పాటు ఒక 2 వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం, బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం, బుధుడు వక్రీభావంలో కలగటం, మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం, అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం, గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం, శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది ఆగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ కుజవత్ కేతు అంటారు. కుజకేతువులు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం. శనివత్ రాహు అంటారు. శని రాహులు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం. రవి సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం. అలానే బుధుడు 2, 4, 6, 11 స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం. దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే సుఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయా స్థానాల్లో లేదనుకోండి, కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం, కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకు ఆగస్టు మాసంలో గ్రహాలు అనేవి మారుతూ ఉంటుంటాయి. సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని గ్రహాలు 30 రోజులు ఉండటం, కొన్ని గ్రహాలు 45 రోజుల పాటు ఉంటాడు. గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు. దానితో పాటు శని 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి. అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. అంటే రాహుకేతుడు 18 నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు. ఇది మన గ్రహస్థితి, గ్రహ సంచార వీక్షణం. మకర రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుందో చూస్తే, తృతీయ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే తృతీయంలో రాహు, అలానే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం వల్ల జన్మ స్థానంలో శని యొక్క ఫలితం పడటం, పంచమ స్థానంలో గురుకుజుల యొక్క కలయిక, సప్తమ అష్టమాల్లో రవి యొక్క సంచారం, అష్టమ స్థానంలో బుధ శుక్రుడు యొక్క సంచారం, భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? అష్టమ స్థానంలో శుక్రుని యొక్క ఫలితం వల్ల స్థిరాస్తుల వృద్ధి, స్త్రీ సౌఖ్యము, ధనప్రాప్తి, కీర్తి, లాభము, బంధుమిత్రుల యొక్క సాంగత్యము, మానసికంగా ఒత్తిడి గురే అవకాశాలు ఉంటాయి. సుఖము, విజయప్రాప్తి, అలానే ఐశ్వర్య ప్రాప్తి, బంధువృద్ధి జరిగే అవకాశాలు, ధనలాభము, మనోవాంఛా సిద్ధి, ఇష్టకామ్య కార్యసిద్ధి. అంటే మనం ఏదైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు. అలానే సుసంపన్నమైన కుటుంబంలోంచి సంబంధాలు రావటం, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ
వాళ్ళు మంచి ప్రవర్తన కలిగిన సంబంధాలు కలిసే అవకాశాలు, విందులు వినోదాలు పాల్గొనే అవకాశాలు, పెళ్లి పనులు పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లాభం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో అనురాగ బంధం కూడా బాగా కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తృతీయ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళటం, ఆకర్షణ బాగా పెరగటం, ఏ ప్రయత్నం చేసినా కూడా తలపెట్టిన అన్ని విషయాలన్నీ కూడా లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రావాల్సిన డబ్బంతా కూడా ఊహించిన విధంగా చేతికి అందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ దేశం యొక్క ఎక్కడైతే విదేశాల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లాభం కలగటం, విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరగటమే కాకుండా మంచి విశ్వవిద్యాలయాల్లో సీట్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు విద్యార్థులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఇక్కడ పంచమ స్థానంలో గురువు వల్ల ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, చిరు వ్యాపారాలకు కూడా అనుకూలంగా ఉండటం, అలానే ప్రతి పనిలో కూడా ఆసక్తికరంగా పని పట్ల ఉత్సాహం చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రయాణాలు చేయటం, అలానే ఆర్థిక లావాదేవీలు, ఆస్తి ఒప్పందాలు బాగా లాభించే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా కష్టపడటం వల్ల కూడా ఆదాయ మార్గాలు ఆశించినంత ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్ని పనులన్నీ కూడా వాళ్ళకి పరిష్కారాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక విషయాలన్నీ కూడా వాళ్ళకి సంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సంతానం లేని స్త్రీ పురుషులకి సంతానం కలిగే అవకాశాలు, సంతానం ద్వారా కూడా కొన్ని శుభవార్తలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు మిగతా గ్రహాల యొక్క వీక్షణాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రాహు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శుక్రగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో మనం చూసినట్లయితే వీళ్ళు బుధుడి వల్ల, అలానే సూర్యుడి వల్ల, అంగారకుడి వల్ల కొన్ని విషయాల్లో వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి. దానికి కారణం ఏమిటి అని అంటే భూ సంబంధమైన విషయాల్లో కానీ, గృహ నిర్మాణం చేపట్టబడతారు బిల్డర్స్తో కానీ, ఏదైతే సరే మనం కొనుగోలు చేస్తామో అలాంటి వ్యక్తుల ద్వారా మటుకు వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ రాకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని నష్టాలు, శత్రువృద్ధి, ప్రయాణాల్లో సమస్యలు, గైనింగ్కి సంబంధించిన ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. అలానే విద్యార్థులకి గురుబలం వల్ల అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు, పోటీ పరీక్షలు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కీర్తి ప్రతిష్టలు కూడా కొంత జరిగే అవకాశాలు ఉంటాయి. స్థానభ్రంశం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ కాలంలో వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మితమైన పెట్టుబడులు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఓపిక అవసరము. అలానే శాంతము, కోపము, ఆవేశం తగ్గించుకొని ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బద్ధకం అనేది వీడి మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం చేసుకోవడానికి కొంత అనుకూలమైన వాతావరణాన్ని సూచించుకోవాలి. అందువల్ల నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే మన గ్రహ సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి. ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలు, నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి, మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మనకి 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు, 4 శనివారాలు, అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి. అయితే ప్రతి సోమవారం రోజున కూడా మీరు ఏం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ, ఒకవేళ కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది, అంటే సాయంకాలం వేళ, అంటే సూర్య అస్తమయానికి 2 విఘడయ్యల కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ విఘడయ్యల కాలం నుంచి 2 ఘడియలు కానీ 2 విఘడియలు కానీ కాలంలో తీసుకుని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది. అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి. సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయటం, అలానే ఓం నమః శివాయ పంచాక్షరి 21 సార్లు చేయటం,
అలానే శివ కవచ స్తోత్ర పారాయణం చేయటం అనేది చాలా మంచిది. ఉదయం సాయంత్రం రెండు కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం, అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ. అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము, దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పారాయణం కానీ, లేకపోతే గురుచరిత్ర పారాయణం చదువుకోవటం కూడా చాలా మంచిది. శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారాయణం కానీ, అలానే త్రిపుర సుందరీదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారాయణం చేయటం, ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆర్థిక పరంగా కానీ, ధనపరంగా కానీ, విద్యపరంగా కానీ, స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.